హాయ్ అండి. ఈరోజు మనము ఓన్లీ సీజన్‌లో అంటే వేసవి కాలంలోనే లభించే అంటే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి అద్భుతంగా పనిచేసే తాటి ముంజలతో నేను ఐస్ క్రీము, తాటి ముంజలతో ఇలాగా జ్యూసు, తాటి ముంజలు కర్రీ చేశానండి. నిజంగా చాలా బాగున్నాయండి. అంటే మనకి ఈ తాటి ముంజలు తింటేనే బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇందులో 80% పైగా నీరు మరియు లవణాలు ఉంటాయంటే ఇవి వేసవిలో వడదెబ్బ నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయంటండి. 3 ముంజలు తింటే దాదాపు ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితం ఉంటుందంట. ఈ దీన్ని ఐస్ యాపిల్స్ అని కూడా ఉంటారండి. ఈ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయంటండి. ముందుగా నేను ఇలా తాటి ముంజలను పైన చూడండి పొట్టుని ఇలా తీసేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఒలిచేసుకున్నాను. ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాగ అయితే మా చిన్నప్పుడైతే యాక్చువల్‌గా తాటి ముంజలే తినేవాళ్ళమండి. ఎవ్వరో చెప్పారనమాట. అప్పట్లో కూరగాయలు ఎక్కువగా ఉండకపోవడం వల్లో ఏంటో, అప్పుడు ఇలాగా న్యాచురల్‌గా ప్రకృసి ప్రకృతి ప్రసాదించిన వాటితోని ఏవైనా సరే కర్రీ వండుకునేవారంట. ఇలా తాటి ముంజల కర్రీ కూడా వాళ్ళు వండుకునేవారంట. ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించాననమాట. ఉప్పు వేసి మగ్గించుతున్నాను. ఇందులో నేనైతే జీడిపప్పులు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చిన్ని యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు మిక్సీ పట్టేసి టమాటా కూడా మిక్సీ పట్టేసాననమాట. అందులో కొబ్బరి వేయడం మర్చిపోయానని కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టానండి. ఇదే మన టేస్టీ మసాలా. ములక్కాడలు కూడా ఇలా ఆయిల్‌లో మగ్గితే ములక్కాడ త్వరగా ఉడికిపోతుంది. మనం ఉల్లిపాయలతో పాటు ములక్కాడ వేసుకొని ములక్కాడ మగ్గిపోతుందనమాట. ఉల్లిపాయలతో పాటు ములక్కాడ మగ్గించేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టిన మసాలా పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని ఇందులో మనము ఒక స్పూను పసుపు, మనం తినే కారం బట్టి కారం వేసుకుందాము. కారం కూడా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. మనం ములక్కాడ ఉడికితే వాటరు వేసుకోవాలి. ములక్కాడ ఉడికేంత అంటే ఉడకడానికి పడేంత వాటర్ వేసుకోవాలన్నమాట. లేతగా ఉన్న ఇలాగా ఐస్ యాపిల్స్ అంటారు కదండీ! వీటిని తాటి ముంజలను తీసుకుంటే మన కర్రీకి చాలా బాగుంటాయన్నమాట. ముదురుగా ఉంటే కొంచెము ఉడకడానికి తినడానికి బాగోదనమాట. కొద్దిగా ముందుగా అది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము వాటర్‌లో ఇవి లేతగా మీడియంగా ఉన్న తాటి ముంజలైతే చాలా బాగుంటుందండి. చాలా త్వరగానే ఉడికిపోతాయండి. మనం ములక్కాడ ఒకటే ఉడకడం లేటు. తాటి ముంజలు లేతగానే ఉంటాయి కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఓన్లీ సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. దీనిపైన రుచిగా ఇంకా ఉండడానికని ఇలా పాల మీద మీగడ ఉంటుందని క్రీమీ స్ట్రక్చర్‌గా చాలా చాలా బాగుందనమాట. పాలు పోసిన కూర తిన్నట్టు ములక్కాడలు వేసాం కాబట్టి ములక్కాడ, ఆ తాటి ముంజలు అది అందులో మసాలాలన్నీ పెట్టి తింటే బాగుందండి. నాకైతే నచ్చింది. న్యాచురల్‌గా తింటేనే బాగుంటుంది. కర్రీ ఒకసారి వండుదామని ట్రై చేశాననమాట. సూపర్ ఉంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఇంకా ఈ తాటి ముంజలతోని ఇలా జ్యూస్ కూడా చేశాననమాట. బాదం పప్పులు, జీడిపప్పులు నానబెట్టేశాను. ఇలా నానబెట్టిన బాదం పప్పులు, జీడిపప్పులు ఇందులో నేను ఇది తాటి ముంజలు వేసిన తర్వాత పంచదార, 2 ఎలాచీ కూడా వేసేసానండి. ఇలా మిక్సీ పట్టేసాననమాట. అంతేనండి. మన తాటి ముంజలు జ్యూస్ అయితే అయిపోయింది. ఇందులో అస్సలే తాటి ముంజలే చాలా చలువన్నమాట. ఇందులో నేను సబ్జా గింజలది నానబెట్టింది వేశాను. ఇంకంతే చాలా త్వరగా మనకి బాడీ కూల్ అయిపోతుందండి. మనం ఏ మసాలా కర్రీ తిన్నా ఇలా తాటి ముంజలు జ్యూస్ తాగిన వెంటనే ఎలాచీ ఫ్లేవర్‌తో మనం పంచదార వేస్తాము. మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. అయితే పంచదార వేసి మిక్సీ పట్టానమాట. ఇది చిక్కగా ఉండగానే ఇందులో నేను ఐస్ క్రీమ్‌లాగా చేద్దామని దాన్ని ఇలా ఐస్ క్రీమ్‌లా వేసి ఇలా కిస్మిస్, ఫ్రూటీలు వేసాననమాట. చాలా బాగుందండి. ఇలా ఫ్రీజర్‌లో పెట్టేసాననమాట.
ఫస్ట్ టైము ట్రై చేశాను. చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగనమాట. చాలా కూల్ పరుస్తుంది. చాలా చలువ చేస్తుంది. అంతే కదండీ చాలా పోషకాలు కనంట వీటిలో విటమిన్ ఏ, బి, సిలతో పాటు ఐరన్, కాల్షియం, జింక్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయంట. అయితే తాటి ముంజలు ఆరోగ్యానికి చాలా మంచివైనప్పటికీ షుగర్ ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం మంచిదంట. చూడండి ఐస్ క్రీమ్ లాగా అయిపోయే తాటి ముంజల ఐస్ క్రీమ్ అండి. కొద్దిసేపు బయట పెట్టిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుంది చూడండి, అప్పుడు తిన్నాననమాట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన సీజన్‌లో దొరుకుతాయి కాబట్టి.